మొబైల్ చూసిన వెంటనే నాకు ఇంకా మనసులో ఆ దడ ఆగలేదండి. 70 ఏళ్ళ ముసలోడు ఒక 8th క్లాస్ పిల్లని అల్లరి చేశాడని న్యూస్ చూశాను. చాలా అంటే చాలా భయమేస్తుంది. ఇప్పుడు నేనైతే మాట్లాడుతున్నాను కానీ నా బాడీలో షివరింగ్ అలానే ఉంది. ఇది వచ్చేసి మన రాష్ట్రంలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ తునిలో. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ వాడిది తప్పని అతన్ని కొట్టి అతను ఏంటంటే మనస్తాపం చెంది చనిపోయాడు అనమాట. ఇక్కడ వరకైతే బాగుంది స్టోరీ. వాడు చేసినకి శిక్ష దేవుడే ఇచ్చాడు, చనిపోయాడు. కానీ నేను అనేది ఏంటంటే అమ్మాయిది కూడా తప్పు ఉందండి. ఎందుకంటే అమ్మాయికి బలవంతంగా ఒక రూమ్లో పెట్టి అతను ఏం చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అంటున్నారు 5-6 టైమ్స్ అనేసి. 1 టైం అయితే ఆ అమ్మాయి వద్దని చెప్పచ్చు, కానీ 5-6 టైమ్స్ ఒకే దగ్గరికి ఒకే ప్లేస్కి ఒకే టైంకి తీసుకెళ్ళేటప్పుడు అమ్మాయిది కూడా తప్పే వెళ్ళడము. ఎందుకంటే వాడి డబ్బు పరంగా చూపించవచ్చు, మొబైల్ చూపించవచ్చు, ఏమైనా చూపించవచ్చు. అదేం చిన్న పిల్ల కాదు. 8th క్లాస్ అంటే మినిమం మెచ్యూరిటీ ఉంటుందన్నమాట. కానీ ఆ అమ్మాయి ప్రతిరోజు ఆ వీడియోలో కూడా చూపిస్తున్నారు కదా, మా తాతయ్య అంటుంది, నేనే వచ్చానంటుంది. ఆ పిల్ల అప్పుడు ఏం చెప్పలేదు, బెదిరించాడని ఏం చెప్పాడని, మా తాతయ్యే ఎత్తునని చెప్పాడండి. నాకు ఆ వీడియో చూసిన వెంటనే అయితే నాకు ఒక్కసారి భయం వేసింది. అంటే ఆడపిల్లలు కనడమే తప్ప, అబ్బాయిలు రేప్ చేసిన స్టేజ్ నుంచి ఈ ముసలాళ్ళు ఏంటో ఈ లైఫ్ ఈ ఎలా నడుస్తుంది, కలియుగం ఏంటా అనేసి నాకైతే భయం వేసేస్తుంది. మేము ఆడపిల్లల్ని కనున్నాము, మేము ఆ స్టేజ్ దాటేసి వచ్చామండి. కానీ నెక్స్ట్ ఏంటి, అదే సిచ్యువేషన్ మన అమ్మాయికి జరిగితే ఏంటి అనేది నాకు చాలా భయంగా ఉంది. ఇది చూసిన వెంటనే అయితే నాకైతే గుండెలో దడ వచ్చిందనమాట. ఏంటి మనము స్కూల్కి పంపిస్తున్నాము, ఏమవుద్ది ఏంటా అనేసి. కానీ ఎవరైతే వింటున్నారో వాళ్ళు మీ అమ్మాయికి మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలన్నమాట, ఎవరేం చెప్పినా ఏం చేసినా అనేసి. అయినా సరే అంత ఏజ్డ్ ఉన్న అతని కూతురికి పెళ్లి చేసుంటే అంత అమ్మాయి మనవరాలు ఉండేది. అతనికి కూడా ఎలా మనసు వచ్చిందో, అతనికి తగిన శిక్ష చేశాడు దేవుడు. ఒక 2-3 నిమిషాలు నీ ఆనందాని కోసము ఈ రోజుకి నీ చావే శిక్ష అయిందా? ఒక్కసారి ఆలోచించండి. నాకైతే భయంగా ఉంది ఆడపిల్లలు కన్నందుకు. ఏంటో వాట్ నెక్స్ట్ అని, ఇలాంటివి ఇంకా జరుగుతాయా? ప్రభుత్వం మాత్రం బాగా యాక్షన్ తీసుకోవాలి. నాకడిగితే అమ్మాయిది కూడా తప్పు ఉంది. మీరేమన్నా పర్లేదు, అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఒక తోటలోకి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు అరవాలి, నువ్వు బైక్ ఎక్కిన తర్వాత అరవాలి. నీకు ఇష్టం